ఆనందానికి పొంగిపోయి, స్వామి రాత్రి లేదు పగలు లేదు, ఇంత జనమా, ఇంతమంది తడి బట్టలతో నీకు అంగప్రదక్షిణాలా, ఇంతమంది తలనీలాలు ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చి దర్శనమా, ఇంతమంది ముడుపులు తీసుకొచ్చి హుండీల్లో వేసేస్తున్నారా, ఎప్పుడు వింటున్నావయ్యా ఈ కష్టాలన్నీ? కళ్ళందుకే ఇలా నామాలు పెట్టేసుకుని నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనంలో పడుకున్నవాడు అంతరంగంలోకి చూసినట్టు వచ్చే వాళ్ళ మనస్సులు చూస్తాడు. వ్యాసుడు అందుకే ఓ మాట అన్నాడు, వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి ముఖమండలం బహుప్రసన్నంగా ఉంటుందట. ఒక్కొక్క రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది. అర్థం ఏమిటో తెలుసా? కొండ మీదకి ఎవరో ధార్మికులు వచ్చారని గుర్తు. ధర్మమునందు విశేషమైన అనురక్తి ఉన్న వాళ్ళు కొండ మీదకి వచ్చారనుకోండి, ఆ రోజు మురిసిపోతాట. రే ఒక్కడు వచ్చాడరా, వాడు వచ్చాడమ్మా అని వెళ్ళి ఆ తల్లికి బబుళమాతకి చెప్పుకుని, పద్మావతి వచ్చాడే బిడ్డడు, వాడు వచ్చాడే అని అలా రా 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 అని మురిసిపోయేవాడిని చూస్తూ ఆనందపడిపోతాట. వాణ్ణి తన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు. అంత అమాయకుడు ఏం కాదు, మహానుభావుడు, అంతటి ప్రేమైకమూర్తి, అంతటి కారుణ్యశీలి. ధర్మమునందు నిలబడితే ఎప్పుడో అన్ని తప్పులు చేసిన వాడు ఎక్కడో వైద్యశాలలో పడిపోయి ఉండిపోయి గోవిందా అని లోపల గొణిగితే, ఇంతోటి పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్నంతటినీ సృజించిన వాడికి వీడి తల మీద బొచ్చో లెక్క, వీడి ఇస్తానంటే ఆ కష్టం తీర్చడానికి, వీడి తల మీద వెంట్రుకల కోసం తీర్చలేదు, వాడు పిలిస్తే పలకపోతే ఏడుస్తాడు, నేనున్నానని ఉపయోగం ఏమిటని తీర్చాడు. అది వెంకటేశ్వర మహాత్మ్యంలో పెద్ద మలుపు అక్కడుంది. ఇక అంతటి కారుణ్యమూర్తిగా రాలా, అధర్మాత్ముడైన వాడిని చీల్చి చెండాడేశాడంతే. గోపరాజు గారు దశరథి శతకంలో అంటాడు, బండన భీముడు అత్తజన బంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవిమి కలేటను చొన్గడ కట్టి భేరికాడంటడంటడంట తంబుల చండము నిండ మత్త వేదండము నిక్కి చాటదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. అధర్మమునందు నిలబడినటువంటి రాక్షసుల్ని 14,000 మందిని కూల్చేశాడంతే గంట పైచిలుకు సమయంలో. అది ఇక్కడైతే అరే రే ఎంత పాడైపోతున్నారా, ఎంత పాడైపోతున్నారా అని ఏడుస్తాడు. వెంకటాచల క్షేత్రంలో ఆయన చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో, ఏరుకుంటే ఆ హుండీ దగ్గర తెలుసా, ఆ డబ్బులన్నీ నేను తీసుకుంటున్నాను అనుకుంటున్నావా? కాదు, ప్రత్యేకంగా కొంతమందిని పిలిపించుకుంటా కొండకి. ఎందుకో తెలుసా? కుబేరుడికి వడ్డీ కట్టడానికి డబ్బు తక్కువ అవుతుంటుంది, నాకు పాకెట్ మనీ ఉండదు, నాకు కావలసిన ద్రవ్యం తగ్గుతుంది కలియుగంలో. అప్పుడు నేను ఈ పాపరూపమైన ధనాన్ని పుచ్చుకోను, ఆ హుండీల్లో డబ్బు నాకు అక్కర్లేదు. నేను ఏరుకుంటా చెయ్యి కింద పెట్టి వాడు పైనుంచి వేస్తుంటే, వామనమూర్తి అవతారంలో బలిచక్రవర్తి ఇలా పెడితే, వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఇలా పెడితే, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాతాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపైన కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. నా చెయ్యి పైన